ఇక సిద్దిపేటలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కార్యక్రమాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో స్వంత డబ్బును వెచ్చించడానికి ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి. అందరికీ ఆయనకున్న తేడా ఏంటంటే అందరేమో ఆస్తులు సంపాదించుకోవాలని వస్తే తన ఆస్తులను ప్రజలకు పంచడానికి ముందుకు వస్తున్న వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు. ఆయన ఒక ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులను చదివించడానికి, మరి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించడానికి, పేదల కోసం ఇటు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సొంత కార్యక్రమాలు అమలు చేయడానికి ముందుకొస్తా ఉన్నారు. అలాంటి మంచి మనిషిని ఆశీర్వదించాలని నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ వాళ్ళు ఇంకొన్ని ఫేక్ వీడియోలు, ఇంకొన్ని అబద్దాలను, గోబాల్స్ను ప్రచారం చేస్తారు. వాళ్ళు ఓడిపోతున్నామని అర్థమైంది. ఫ్రస్ట్రేషన్తో ఏంటంటే కొన్ని అబద్దాలను, ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో ఇచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఈ సందర్భంగా నేను ఇప్పుడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వీడియోలను నమ్మకండి, ఫేక్ వార్తలను నమ్మకండి. ఎందుకంటే వీళ్ళు 2-3 రోజులు ఓట్లున్నాయనగా అబద్దాలను, కొన్ని ఫేక్ వీడియోలను మీ ఫోన్లకు పంపించి అది నిజమని నమ్మించి లబ్ధి పొందాలనే కుట్ర ఇవాళ బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు. గతంలో చేసిన చరిత్ర వాళ్ళకు ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అట్లనే చేసిండ్రు. ఇప్పుడు కూడా అట్లాంటి తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి అబద్దాలను చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తారు. ఈ ఫేక్ వీడియోలను, అబద్దాలను, గోబల్స్ ప్రచారాన్ని, వెంకట్రామరెడ్డి గారి మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మొద్దని, అందులో ఎంత మాత్రం నిజం లేదని, దాని మీద ఎన్నికల కమిషన్ కు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫిర్యాదు కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఒక అభ్యర్థి మీద అబద్దాలు ప్రచారం చేసి లబ్ధి పొందడం కరెక్ట్ కాదు. అందువల్ల ఆయన మీద రేపు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేస్తున్నాం, ఎలక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తున్నాం. అసలు ఆయన మీద ఎలాంటి మచ్చలేనటువంటి మనిషి మీద బురద జల్లడం ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎవరు ప్రజలు విశ్వసించొద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.